హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే డైలీ రొటీన్ వ్లాగ్స్, కుకింగ్, రంగోలీ డిజైన్స్, డిఐవైస్, లైఫ్ స్టైల్ ఇంతే కాకుండా ఇంకా చాలా వస్తూ ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇవాల్టి వ్లాగ్లో అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నా. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే డ్రాగన్ ఫ్రూట్స్ తినేసాను. లంచ్లోకి అయితే సింపుల్గా పెసరపప్పుతో పప్పుల పులుసు అయితే చేస్తున్నా. ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ముందుగా 1 కప్పు పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. బ్రౌన్ అయ్యేదాకా బాగా వేయించుకోవాలి. పప్పు అయితే బాగా వేగింది. ఇలా పప్పు బాగా వేగాకైతే వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పప్పులోకి అయితే కొద్దిగా పసుపు, 1 స్పూన్ దాకా ఆయిల్, కారానికి తగినంత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసాక 1 గ్లాస్ పప్పుకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా అయితే పప్పుని బాగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇలా పప్పు బాగా ఉడికిపోయాకైతే దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న పప్పులోకి అయితే ఇప్పుడు కావాల్సినంత ఉప్పు, కారం కొద్దిగానే వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపి తగినంత చింతపండు రసాన్ని వేసుకోవాలి. పులుపు అనేది చూసి వేసుకోండి. మీరు ఎంత పులుపు తింటారో దానికి తగ్గట్టుగా చింతపండు అయితే వేసుకోవాలి. ఇలా పప్పు బాగా మరిగేటప్పుడు అయితే దీంట్లోకి కొద్దిగా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. షుగర్ వేసుకున్న తర్వాత అయితే జీలకర్ర, వెల్లుల్లిపాయల్ని సన్నగా దంచి వేసుకోవాలి. దీంతో మంచి టేస్ట్ అయితే వస్తుంది. పప్పుల పులుసు అయితే బాగా మరిగింది. ఇప్పుడు దీంట్లోకి పోపు అయితే పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడానికైతే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకైతే ఆవాలు, జీలకర్ర, మిరపగింజలు వేసి బాగా చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న ఉల్లాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే సన్నగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉల్లాకు బాగా ఫ్రై అయ్యాకైతే కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుంటే పప్పుల పులుసుకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. పోపు అయితే బాగా వేగింది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మరిగించి పక్కన పెట్టిన పప్పుల పులుసును అయితే వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పప్పుల పులుసు అయితే రెడీ. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.